హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే చెర్రీ, ఏంట్రా ఇలా ఉన్నావు అని మీరా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషినమ్మా, నువ్వు టెన్షన్ పడకు అని చెర్రీ మీరాకి చెప్తూ ఉంటాడు. నానా, నా తరపున వాదించడానికి లాయర్ని అరేంజ్ చేశారా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. భూమియే లాయర్తో మాట్లాడిందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నువ్వు నిర్దోషివి. ఆ అపూర్వ కుట్ర పన్ని నిన్ను కావాలని ఈ కేసులో ఇరికించింది. నువ్వు కంగారు పడకు, మన లాయర్ వస్తాడు, నీ తరపున వాదిస్తాడు, నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇంకా లాయర్ రాలేదేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే లాయర్కి ఫోన్ చేస్తాను మోయా అని చెప్పి భూమి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ సమయంలో లాయర్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మ భూమి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. లాయర్ గారి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది మోయా అని భూమి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా భూమి, ఇప్పుడు స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అదే అర్థం కావట్లేదు మోయ, లాయర్ గారు వస్తారేమో, కాసేపు వెయిట్ చేద్దాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ వాళ్ళు కూడా కోర్టులోకి వస్తూ ఉంటారు. మీరని చూసిన అపూర్వ చెర్రి దగ్గరకు వెళ్ళి, ఒరే చెర్రి, ఎందుకురా ఇలాంటి పని చేశావు, నా కూతురు గొంతు కోసావు కదరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా నీ పనేనని నాకు తెలుసత్తయ్య అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఒరే చెర్రీ, ఎందుకురా అపూర్వ వదిన్ని మీరంతా అపార్థం చేసుకుంటున్నారు? అపూర్వ వదిన నిన్ను బయటకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది, కానీ నువ్వు చేసింది పెద్ద తప్పని అన్నయ్య చెప్పడంతో వదిన ఏమీ చెయ్యలేకపోతుందిరా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, నువ్వు అమాయకురాలు కాబట్టే ఈ అపూర్వ నీతో ఇలా ఆడుకుంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. మీరా, పర్వాలేదులే, నాలుడే కదా నన్ను అలా అంటుంది, నేను చేస్తున్న మంచి వాడికి అర్థం కావట్లేదు మీరా, పర్వాలేదులే, సర్దుకుంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఒరే చెర్రీ, నువ్వు అలా మాట్లాడినందుకు అపూర్వ వదిన బాధపడుతుందిరా అని మీరా చెప్తూ ఉంటుంది. మీరా, నువ్వు కాసేపు ఆగు, ఆ అపూర్వ ఆడేదంతా నాటకం, అది నీకు చెప్పినా అర్థం కాదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అమ్మాయి, భలేగా ఇచ్చావమ్మాయి ఆ చెర్రీకి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటే, పక్కన మీరా ఉంది కదా పిన్ని, అలానే మాట్లాడాలి ఆ చెర్రీ గడితో, లేదంటే మీరా నాపై ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అవునమ్మాయి, నువ్వు చెప్పింది కూడా నిజమే, నువ్వు ఏ తప్పైనా చేసినా కూడా నీకు ఎప్పుడూ ఆ మీరానే సపోర్టుగా ఉంటుంది, ఆ మీరా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటమే మంచిది అని గోరింటకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జడ్జి గారు వస్తారు. జడ్జి గారు వచ్చారు, పద వెళ్దాం అని కానిస్టేబుల్స్ చెర్రీని తీసుకొని కోర్టులోకి వెళ్తూ ఉంటారు. అమ్మ భూమి, జడ్జి గారు కూడా వచ్చారు, ఇంకా మన లాయర్ రాలేదేంటమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మోయ, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి పక్కకు వెళ్తుంది. గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు. వెంటనే, బావా నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ప్లీజ్ బావా, మన చెర్రీ ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఆ విషయం గురించి నీతో మాట్లాడాలి బావా, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి బావా అని చెప్పి భూమి మెసేజ్ చేస్తుంది. ఇక గగన్ ఆ మెసేజ్ చూసి వెంటనే భూమికి రిటర్న్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, బావా, మన చెర్రీని పోలీసులు అరెస్ట్ చేశారు బావా, ఈరోజు కోర్టులో కూడా సబ్మిట్ చేస్తున్నారు, కాసేపు అయితే చెర్రీకి శిక్ష పడుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. చెర్రీని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, చెర్రీకి శిక్ష పట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి జరిగిందంతా కూడా గగన్కి చెప్తుంది. ఈ విషయం ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు నాతో మాట్లాడటానికి నాకు ఏమైనా సమయం ఇచ్చావా బావా, అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఓ గాడ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, బాబా ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఒక సహాయం చేయాలి అని భూమి అంటూ ఉంటే, ఏం సహాయం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నేను ఒక లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్కి వెళ్ళి లాయర్ అక్కడ ఉన్నాడో లేడో చూడు బావా, లాయర్ అక్కడ ఉంటే వెంటనే ఆ లాయర్ని తీసుకొని వచ్చేయి బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఆ లాయరే మన చెర్రీ తరపున వాదించేది, లాయర్ ఎందుకో కోర్టుకు రాలేదు, ప్లీజ్ బావా
అని చెప్పి భూమి అంటూ ఉంటే, "నువ్వు నన్ను ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు భూమి. అక్కడ ఉంది నా తమ్ముడు. నా తమ్ముడు కోసం నేను ఏమైనా చేస్తాను. లొకేషన్ షేర్ చేయి. వెంటనే వెళ్తాను" అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి లొకేషన్ షేర్ చేసి కోర్టులోకి వెళ్తుంది. ఇక జడ్జి గారు "ఎస్ ప్రొసీడ్" అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో అపూర్వ తరపు లాయర్ లేచి నుంచొని, చెర్రీ అనే ఇతను నా క్లయింట్ లిల్లీని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ చూపిస్తానని అబద్ధం చెప్పి తనపై మానభంగం చేయబోయాడు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు ఇవిగోండి జడ్జి గారు. సాక్ష్యాలను పరిశీలించి నా క్లయింట్ లిల్లీకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు కృష్ణప్రసాద్, "అమ్మ భూమి, ఇంకా మన లాయర్ రాలేదేంటమ్మా" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "ఏమో మావయ్య, అదే అర్థం కావట్లేదు" అని భూమి చెప్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అపూర్వ, "ఏంటి భూమి, నువ్వు మాట్లాడిన లాయర్ కోసం చూస్తున్నావా? ఆ లాయర్ రాడు భూమి. ఎందుకంటే ఆ లాయర్కి నేను నోట్ల కట్లు విసిరేశాను" అని భూమి చెప్తూ ఉంటుంది. "అపూర్వ, నీ ఆట కట్టిస్తాను అపూర్వ. చెర్రీ నిర్దోషని నిరూపిస్తాను అపూర్వ" అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. "ఇక నువ్వు ఏమీ చేయలేవు. కాసేపట్లో ఆ చెర్రీ గడికి శిక్ష పడుతుంది. చెర్రీ తరపున వాదించడానికి లాయర్ కూడా లేడు" అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జడ్జి గారు, "నేను ఏ తప్పు చేయలేదు. లిల్లీ మా ఇంట్లో ఆశ్రయం కోరి గెస్ట్గా వచ్చింది. అలాంటి లిల్లీ గెస్ట్ హౌస్ చూపించమంటేనే నేను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళానే కానీ నేను తనపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదు" అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. "నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నీ లాయర్ సహాయంతో మాట్లాడు. నీ లాయర్ ఎక్కడా" అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇక చెర్రీ భూమి కృష్ణప్రసాదుల వైపు చూస్తూ ఉంటాడు. "మిలాట్, ఈ చెర్రీ చెప్పేది అబద్ధం. లిల్లీపై అఘాయిత్యం చేశాడు అనటానికి అసలైన సాక్షి ఆ లిల్లీని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాము. లిల్లీ చేతే అసలేం జరిగిందో మీ అందరికీ తెలియజేస్తాను" అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటే, "లిల్లీ లిల్లీ" అని చెప్పి కోర్టులోకి పిలుస్తూ ఉంటారు. ఇక లిల్లీ వచ్చి బోన్లో నుంచుంటుంది. "అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పమ్మా" అని అపూర్వ తరపు లాయర్ అడుగుతూ ఉంటాడు. "చెర్రీ నేను క్లోజ్ ఫ్రెండ్స్. చెర్రీ నాకు గెస్ట్ హౌస్ చూపిస్తానని తీసుకెళ్ళి నా పైన అఘాయిత్యం చేశాడు" అని చెప్పి లిల్లీ చెప్తూ ఉంటుంది. "విన్నారు కదా జడ్జి గారు, చెర్రీ అనే ఈ ముద్దాయి లిల్లీపై అఘాయిత్యం చేసినట్టు లిల్లీ చెప్తుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ చెర్రీకి శిక్ష వేయండి" అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటే, "నీ తరపున లాయర్ లేరు కదా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు" అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. "నేను ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు కదా జడ్జి గారు. నేను ఏ తప్పు చేయలేదు. లిల్లీ పట్ల నేను ఎప్పుడూ కూడా అంత అసభ్యంగా ప్రవర్తించలేదు. ఆ విషయం లిల్లీకి తెలుసు, నాకు తెలుసు" అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట చెర్రీయే తప్పు చేశాడనటానికి సాక్ష్యాలు ఉన్నాయి. చెర్రీ తప్పు చేయలేదు అనటానికి సాక్ష్యం లేదు కాబట్టి, చెర్రీ తరపున వాదించడానికి లాయర్ లేడు కాబట్టి, చెర్రీ తప్పు చేశాడని కోర్టు నమ్ముతూ చెర్రీకి కఠిన శిక్ష అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, "ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు, ప్రాసిక్యూషన్ లాయర్ వచ్చారు" అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు. "సారీ జడ్జి గారు, లేట్ అయింది" అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. "ఇట్స్ ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు" అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు. "లాయర్ గారు, చెర్రీ అనే నా క్లయింట్ ఏ తప్పు చేయలేదనటానికి ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కానీ ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి" అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. "ఏంటా లాజిక్" అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. "లిల్లీ అనే అమ్మాయిని చెర్రీ గెస్ట్ హౌస్కి అఘాయిత్యం చేయడానికి తీసుకెళ్లాడని ఈ లిల్లీ చెప్తుంది. కానీ అదే సమయానికి పోలీసులు అక్కడ ఎలా ఉన్నారు జడ్జి గారు" అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు. "అబ్జెక్షన్ జడ్జి గారు" అని చెప్పి అపూర్వ తెరపు లాయర్ లేచి నుంచుంటాడు. "ఆ సమయానికి పోలీసులు ఆ ఏరియాలోనే ఉన్నారేమో, అందుకే వెళ్ళారేమో" అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. "జడ్జి గారు, పోలీసులు అక్కడ ఏమీ కాపు కాస్తూ ఉండరు. కావాలని లిల్లీ చెర్రీని ఆ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కాపు కాసేలా చేసింది. ఇదంతా కూడా లిల్లీ పథకం ప్రకారమే చేసింది. ప్లీజ్ జడ్జి గారు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. నాకు కాస్త సమయం ఇవ్వండి. ఆ సమయంలో నేను చెర్రీ నిర్దోషని నిరూపిస్తాను" అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. లాయర్ గారు చెప్పింది కరెక్ట్. నిర్దోషికి శిక్ష పడకూడదు. చెర్రీ ఏ తప్పు చేయలేదనటానికి సాక్ష్యాలు తీసుకొస్తానని చెర్రీ తరపు లాయర్ చెప్తున్నారు కాబట్టి చెర్రీకి ఒక్కరోజు
గడువు ఇవ్వటం జరిగింది. ఈలోగా సాక్ష్యాలను తీసుకొచ్చి చెర్రీ నిర్దోషని నిరూపిస్తే సరే, లేదంటే చెర్రీకి శిక్ష పడుతుంది అని చెప్పి జడ్జి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి ప్రాసిక్యూషన్ లాయర్ చెప్తూ ఉంటాడు. ది కోర్ట్ ఈజ్ అడ్జార్న్డ్ అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ చెర్రీ దగ్గరకు వచ్చి, ఒరే చెర్రీ, నువ్వు ఎట్టి పరిస్థితిలో సాక్ష్యాలను సంపాదించలేవురా. నువ్వు సాక్ష్యాన్ని సంపాదించలేవు కాబట్టి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. నా కూతురు గొంతు కోసావు కదా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇక చెర్రీ పక్కన ఉన్న పోలీసుల జేబులో గన్ను ఉండటంతో చెర్రీ గన్ను తీసి కోర్టులోనే అపూర్వకు గురిపెట్టి, అపూర్వ, నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే కారణం నువ్వు, నిన్ను వదిలిపెట్టను అపూర్వ అని చెప్పి చెర్రీ గన్ని అపూర్వకు షూట్ చేయబోతూ ఉండగా, వద్దు చెర్రీ వద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీ ప్రాణమైతే ఒకటి, నా ప్రాణమైతే ఒకటా? నాకు శిక్ష పడాలని చూస్తున్నావు, మరి నీకు కూడా శిక్ష పడాలి కదా అపూర్వ. ఎన్నో తప్పులు చేశావు, నీ పాపం పండింది, నా చేతుల్లో నీకు శిక్ష పడుతుంది అని చెర్రీ అంటూ ఉంటే, ఒరే చెర్రీ వద్దురా వద్దు, అనవసరంగా నువ్వు రిస్క్ చేయొద్దురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అవును చెర్రీ, అనవసరంగా రిస్క్ చేసి నీ లైఫ్ని ఇరకాటంలో పెట్టుకోకు. ఆ అపూర్వ పాపం పండుతుంది, ఆ దేవుడు అపూర్వకు శిక్ష వేస్తాడు. అంతేకాని నీ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు శిక్ష వేయాలని చూస్తే తరువాత బాధపడేది నువ్వే. ప్లీజ్ చెర్రీ, ఆ గన్నుని పోలీసులకు ఇచ్చేయి. నువ్వు నిర్దోషని నేను నిరూపిస్తాను. మీ అన్నయ్య ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవును చెర్రీ, ఆ గన్నుని పోలీసులకు ఇచ్చేయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు నిర్దోషిరా, నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను నిరూపిస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, ఇక చెర్రీ గన్నుని పోలీసులకు ఇచ్చేస్తాడు. ఇక చెర్రీ గగన్ని హగ్ చేసుకొని, అన్నయ్య నిజంగా నేను ఏ తప్పు చేయలేదన్నయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఏ తప్పు చెయ్యవురా, ఎందుకంటే నువ్వు నా తమ్ముడురా అని చెప్పి గగన్ చెర్రీకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.